హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. మన ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సిరీస్లో భాగంగా ఈరోజు మనం 24th ఆగస్ట్ రోజు జరిగిన ఫస్ట్ షిఫ్ట్ పేపర్ని మనం మాట్లాడుకుందాం. సో యాక్చువల్గా నేను 23rd ఫస్ట్ షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్ రెండు కూడా ఒకేసారి అప్లోడ్ చేయడం జరిగింది. కొన్నిసార్లు ఆలస్యం అయితే 1-2 వీడియోలు కలిపి ఒకేసారి అప్లోడ్ చేస్తాను, దాన్ని దృష్టిలో పెట్టుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, 23rd ఆగస్ట్ జరిగిన ఈవినింగ్ షిఫ్ట్ పేపర్, థర్డ్ షిఫ్ట్ పేపర్ అనేది నాకు దొరకలేదు. సో ఎవరి దగ్గర అవైలబుల్గా ఉంది నాకు సెండ్ చేయండి, ఓకేనా? సింగిల్గా పేపర్ ఉన్నా పర్లేదు, అది నాకు దొరకలేదు కాబట్టి నేను చేయలేదు. సో డైరెక్ట్గా నేను 24th ఆగస్ట్లోకి వెళ్ళి సో ఫస్ట్ షిఫ్ట్ పేపర్ని మనం మాట్లాడుకుందాం. సో దీంట్లో కూడా చాలా ఇంపార్టెంట్ సైన్స్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి వాటన్నిటినీ మనం క్లియర్గా అర్థం చేసుకుందాం, ఓకేనా? సో ఇక ఆలోచన చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. వీడియోలోకి వెళ్ళే ముందు అందరూ కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు, ఓకేనా? చూడండి. సో అవర్ ఫస్ట్ క్వశ్చన్ ఇదిగోండి. 2 bulbs A and B are connected in a parallel 3 volt source. If the resistance of the bulb A and bulb B is 1:3 అన్నమాట. బల్బ్ ఏ బల్బ్ బి రేషియో ఎంత ఇచ్చాడు? R1 R2 ఎంత ఇచ్చాడు? 1:3. వోల్టేజ్ ఏమన్నాడు? సేమ్ అన్నాడు. ద రేషియో ఆఫ్ హీట్ ప్రొడ్యూస్డ్ బై ద బల్బ్ ఏ అండ్ బల్బ్ బి అన్నాడు. ఇదిగోండి, ఇది బల్బ్ ఏ, ఇది బల్బ్ బి. సో హీట్ అంటే ఫార్ములా ఏంటి? హీట్ ఈక్వల్ టు V²/R ఇంటూ టీ. వాడు వోల్టేజ్ ఇచ్చాడు కాబట్టి దానికి తగ్గ ఫార్ములా తీసుకున్నాను. సో V²/R1 V²/R1 ఇంటూ టీ అనమాట. టైం కాన్స్టెంట్ కాబట్టి టైంతో కూడా మల్టిప్లై చేయాలి. ఇక్కడ కూడా V²/R2 ఇంటూ టీ అనమాట. సో టైం కామను, వోల్టేజ్ కూడా కామన్. సో రెండు ఏమైపోతాయి? క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు ఇక్కడికి R2 వచ్చింది, ఇక్కడికి R1 వచ్చింది. ఇప్పుడు రేషియో ఆఫ్ ఏ అండ్ బి, వాటి యొక్క హీట్ ఎలాగుండిద్ది అంటే ఇది కూడా మనకి ఇక్కడ ఇచ్చాడుగా. R2 అంటే 3, R1 అంటే 1. సో 3:1. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. రేషియో కాబట్టి ఏమైంది? రివర్స్ అయింది అనమాట. ఇలా ఫార్ములా ఆధారంగా చేసుకుంటే మీకు క్లారిటీ వచ్చింది. V²/R1 ఇంటూ టీ, V²/R2 ఇంటూ టీ. ఇది హీట్ ఫార్ములా కనుక్కోవడానికి. పవర్ ఇంటూ టైమే హీట్ అనమాట, ఓకేనా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. వాట్ విల్ బి ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఫర్ ఎ రే ఆఫ్ లైట్ ఇన్సిడెంట్ అలాంగ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్ అన్నాడు. ఒక కాన్వెక్స్ మిర్రర్ మీద ఎప్పుడైతే రే ఆఫ్ లైట్ ఇన్సిడెంట్ అయిద్దో, ఇలా వచ్చిద్దో, అది సేమ్ ఆ డైరెక్షన్లో వెనక్కి వచ్చింది అనమాట. సో అలాంగ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ మీద రే ఆఫ్ లైట్ వచ్చింది అనుకోండి, ఎగ్జాక్ట్గా దానికి ఆపోజిట్ గానే లైట్ రే కూడా వస్తూ ఉండిద్ది. సో ఒకే లైన్ మీద ఇటు ఇటు ఉన్నాయి కాబట్టి యాంగిల్ ఏమవ్వాలి? 0 degrees అవ్వాలి. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది, ఆ రే ఆఫ్ లైట్ అనేది ఎప్పుడైతే మనకి ప్రిన్సిపల్ యాక్సిస్ గుండా దాని మీదుగా వెళ్ళిద్దో అప్పుడు మనకి ఆ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ యాంగిల్ ఎంత అంటే 0 degrees అని చెప్పాలి, ఓకేనా? ఇది కాన్వెక్స్ మిర్రర్లో అనమాట, గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. When coal and petroleum are burnt in insufficient air, oxygen, which harmful gas is produced అన్నాడు. యాక్చువల్గా కోల్ కానీ పెట్రోలియం కానీ బర్న్ అయినప్పుడు, మండినప్పుడు అవి ఆక్సిజన్ పూర్తిగా ఉన్నాయి అనుకోండి, దాన్ని కంప్లీట్ కంబషన్ అంటారు. కంప్లీట్ కంబషన్ జరిగింది అనుకోండి, CO2 గ్యాస్ అనేది ఉద్భవించింది, పుట్టిద్ది అనమాట. సో రిలీజ్ అయింది. ఒకవేళ ఇన్సఫిషియంట్ ఆక్సిజన్, ఒకవేళ ఆక్సిజన్ సరిగ్గా లేదనుకోండి, అప్పుడు మనకి కార్బన్ మోనాక్సైడ్ మండిద్ది. కార్బన్ మోనాక్సైడ్ అనే గ్యాస్ బయటకు వచ్చింది అనమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాక్సిక్ గ్యాస్. ఇది చాలా ప్రమాదం, టాక్సిక్ గ్యాస్ అనమాట. ఇది ఎక్కువగా మన బాడీలో ఉండే హిమోగ్లోబిన్తో కలిసి మన బాడీలో ఆక్సిజన్ ఎక్కువ ట్రాన్స్పోర్ట్ అవ్వకుండా హిమోగ్లోబిన్ ఎక్కువ ట్రాన్స్పోర్ట్ అయ్యింది. అప్పుడు ఇది కార్బాక్స్ హిమోగ్లోబిన్గా మారిపోయింది. దీనివల్ల లంగ్స్ రిలేటెడ్ డిసీజ్ అనేవి రావచ్చు, ఓకేనా? చాలా ప్రమాదం. ఇట్ ఈజ్ ఎ టాక్సిక్ గ్యాస్. ఇన్సఫిషియంట్ కంబషన్ జరిగినప్పుడు జరిగిద్ది అనమాట. ఒకవేళ కంప్లీట్ కంబషన్ జరిగింది అనుకోండి, అప్పుడు మనకి ఏమైంది అంటే మనకి CO2 రిలీజ్ అయింది, ఓకేనా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. Which of the following does not constitute a part of pubertal development అన్నాడు. పుబర్టీ
పుబర్టల్ డెవలప్మెంట్ అంటే యుక్త వయస్సు. చిన్నపిల్లలు ఎప్పుడైతే యుక్త వయసుకు వస్తూ ఉంటారో దీంట్లో కింద వచ్చిన దాంట్లో ఏది జరగదు అన్నాడు చూడండి. సో ఎవరైతే చిన్న వయసు నుంచి యుక్త వయసుకు వెళ్తూ ఉంటారో వాళ్ళ పింపుల్స్ వస్తూ ఉంటాయి. గెటింగ్ పింపుల్స్ ఇస్ కామన్. మెన్స్ట్రుయేషన్, సో ఆడవాళ్ళకి మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అయ్యింది, వాయిస్ అనేది చేంజ్ అయ్యింది, సో వాయిస్లో కూడా మార్పు వచ్చింది. కానీ ఒబిసిటీ అనేది జరగదు. సో యుక్త వయసుకు వచ్చారు అంటే ఒబిసిటీ రావడం అనేది ఇట్ ఈస్ నాట్ ఏ ఫిజికల్ సిమ్టమ్, అది పైకి కనపడే గుణం లక్షణం కాదు. ఒబిసిటీ అనేది ఎనర్జీ ఇంబ్యాలెన్స్, క్యాలరీస్ పెరిగిపోవటం వల్ల ఫ్యాట్ అనేది ఎడిపోస్ టిష్యూలో బాగా నిండిపోయి అప్పుడు ఒబిసిటీ, స్థూలకాయత్వం అనే రోగం వస్తూ ఉండిద్ది. ఓకేనా. సో పుబర్టల్ డెవలప్మెంట్కి ఒబిసిటీకి సంబంధం లేదు. నెక్స్ట్ క్వశ్చన్, which of the following relations correctly represents magnification m produced by a convex mirror? కాన్వెక్స్ మిర్రర్ ద్వారా ప్రొడ్యూస్ అయిన మ్యాగ్నిఫికేషన్ యొక్క వాల్యూస్ ఎలా ఉంటాయి అన్నాడు. చూడండి, మనకి కాన్వెక్స్ మిర్రర్లో కండిషన్స్ ఏముంటాయి? ఇమేజ్ వర్చువల్గా ఉండిద్ది, ఎరెక్ట్గా ఉండిద్ది. రెండు కండిషన్స్ ఉంటాయి, ఒకటేమో హైలీ డిమినిష్డ్, ఇంకోటేమో డిమినిష్డ్. అంతే కదా. కాన్కేవ్ అయితే వీ హ్యావ్ 6 కండిషన్స్. బై కమింగ్ టు కాన్వెక్స్ వీ హ్యావ్ ఓన్లీ 2 కండిషన్స్. దాంట్లో వర్చువల్ ఎరెక్ట్గా ఇమేజ్ ఎప్పుడు ఉండిద్ది, కానీ ఒక చోట హైలీ డిమినిష్డ్గా ఉండిద్ది. అంటే ఎప్పుడు చూసినా ఒకటి లోపలే ఉండిద్ది తప్ప మ్యాగ్నిఫికేషన్ ఒకటి పైన ఉండదు. ఓకేనా. కాబట్టి 0 < m < 1 అనమాట. అంటే 0 1కి మధ్య మాత్రమే ఉండిద్ది. అలాగని ఈక్వల్ టు m కాదు, ఇలా ఉండకూడదు. ఇది కూడా రాంగే. ఇదిగోండి, ఇలా కూడా ఉండదు. ఎందుకంటే 1కి ఈక్వల్ అవ్వదు. 1కి ఈక్వల్ అయితే ఏమైంది? మ్యాగ్నిఫికేషన్ సేమ్ అయింది. కానీ మ్యాగ్నిఫికేషన్ డిమినిష్డ్గా ఉంటుంది కాబట్టి ఎప్పుడు <1 ఉండాలి. సో 0కి mకి 1కి మధ్యలో ఉండాలి. సో m అనేది 0కి 1కి మధ్యలో ఉండాలి కాబట్టి సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇవి 3 కాదనమాట. ఓకేనమ్మా. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, which of the following is the correct structure of benzene molecule? బెంజీన్ అంటే తెలుసు కదా, C6H6. ఇది ఒక హైడ్రోకార్బన్. హైడ్రోజన్ కార్బన్ కలిసి బాండ్ ఫామ్ చేసుకుని ఒక కాంపౌండ్. ఓకేనా. సో ఇది మనకి ఇది కలర్లెస్ అనమాట. కలర్లెస్ మంచి పంజెంట్ స్మెల్ వచ్చే ఒక హైడ్రోకార్బన్ అనమాట. ఓకేనా. సో C6H6 అన్నాడు అంటే 6 కార్బన్లు ఉంటాయి, 6 హైడ్రోజన్లు ఉంటాయి, ఇలా ఉంటాయి అన్నమాట. ఇలా సైక్లిక్ ఫామ్ లో ఉండిద్ది అనమాట. ఇక్కడ హైడ్రోజను, ఇక్కడ హైడ్రోజను, ఇక్కడ హైడ్రోజను, ఇక్కడ హైడ్రోజను, ఇక్కడ హైడ్రోజను, ఇక్కడ హైడ్రోజను, ఇలా ఉంటాయి అన్నమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో కార్బన్కి ఇక్కడో బాండ్ ఉంది, ఇక్కడో బాండ్ ఉంది, ఇక్కడో బాండ్ ఉంది. మొత్తం ఎన్ని బాండ్స్ ఉన్నాయి? 3 బాండ్స్ ఉన్నాయి. అంతే కదా. ఇది కార్బన్, ఈ బాండ్, ఈ బాండ్, ఈ బాండ్, అలా కార్బన్ 4 బాండ్స్ ఫామ్ చేసుకునే విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఓకేనా, థియరీ అర్థమైంది కదా. అయితే ఎప్పుడైనా C6H6ని మనం డిజైన్ చేస్తున్నప్పుడు ఇలా బెంజీన్ రింగ్లో చూపించాలన్నమాట. ఇలా సైక్లిక్ స్ట్రక్చర్లో రాయగలిగినవి ఇలా రింగ్ ఫార్మాట్లో చూపించాలి. ఈ రింగ్ ఫార్మాట్లో మనం దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఇలా ఉందనుకోండి డబుల్ బాండ్ అనమాట. ఓకేనా. సో ఇది డబుల్ బాండ్, ఇది డబుల్ బాండ్. సో 3 డబుల్ బాండ్స్ ఉండేలాగా బెంజిన్ రింగ్ని ఫామ్ చేయాలి. సో ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, మనకి టోటల్గా 3 డబుల్ బాండ్స్ ఉంటాయి అనమాట. ఓకేనా. సో అన్ని సింగిల్ బాండ్స్, ఇది మాత్రం డబుల్ బాండ్స్ అలా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఇది బెంజిన్ రింగ్ స్ట్రక్చర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ద కరెంట్. సో I = 2.5 milliamps, రెసిస్టెన్స్ R = 2 ohms, వోల్టేజ్ V = I × R అంటే 5/2 × 10⁻³ అంతే కదా. నెక్స్ట్ ఇది 2 అనమాట. ఇది కొట్టేస్తే V = 5 × 10⁻³, V = 5 millivolts. 1 milli అంటే 10⁻³. సో ఆన్సర్ 5 millivolts. సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ ఇది అసెక్షువల్ రీప్రొడక్షన్. ఇదిగోండి, అసెక్షువల్ రీప్రొడక్షన్ సంబంధించి మనకి జీవులు ఇచ్చాడు,
అవి జరిపే అసెక్షువల్ రీప్రొడక్షన్. ఇవన్నీ కూడా లైంగిక భాగాలు బాగా డెవలప్ అయిన జీవులు కాదు. అందుకే వీటిలో మనలో ఉన్నట్లు లైంగిక భాగాలు ఉండి వాటి ద్వారా లైంగిక సంపర్కం జరగదు, అలైంగిక సంపర్కం జరిగింది చిన్న చిన్న అవయవాల ద్వారా. ఆ పద్ధతులు ఏంటని అడిగాడు. ఫస్ట్ లీష్మేనియా. లీష్మేనియా అనేది ఒక ప్రోటోజోవా. దీనివల్లే మనకి కాలా అజార్ అనే రోగం వచ్చింది. దానికి బైండరీ ఫిజన్ అనమాట. సో ఏ దానికి 2 బైండరీ ఫిజన్. నెక్స్ట్ ఈస్ట్. ఈస్ట్ అంటే బడ్డింగ్ చిన్న చిన్న బడ్స్ వచ్చి ఆ బడ్ ద్వారా మరొక కొత్త ఈస్ట్ అనేది వచ్చింది అనమాట. సో రెండో దానికి 4. సో మొదటి దానికి 2, రెండో దానికి 4. సో ఈ ఆప్షన్ రైట్. 2 చూసేనే పెట్టేయచ్చు. మూడోది కూడా చూద్దాం. ప్లాస్మోడియం. ప్లాస్మోడియం అంటే మల్టిపుల్ ఫిజన్ అన్నమాట. నెక్స్ట్ హైడ్రా. హైడ్రా అంటే రీజనరేషన్. హైడ్రా అనేది మనకి సీలెంటిరేటా, మనకి ప్రోటోజోవా, సీలెంటిరేటా, అర్థమైందా? ఎకైనోడర్మేటా, మొలస్కా అనే వెన్నుముక్క లేని 9 రకాల జీవులు ఉంటాయి కదా క్లాసిఫికేషన్లో. అక్కడ సంబంధించిన సీలెంటిరేటాలోనే ఒక ఎగ్జాంపులే హైడ్రా. ప్లాస్మోడియం అంటే మనకి మలేరియా వ్యాధి రావడానికి గల కారణం ప్లాస్మోడియా. ఈస్ట్ మీకు తెలుసు, అది ఫంగస్ అని. లీష్మేనియా ఒక ప్రోటోజోవా, దానివల్ల కాలా అజార్ అనే రోగం వస్తుంది. సో లీష్మేనియాకి ఏమో బైండరీ ఫిజన్, ఈస్ట్కి ఏమో బడ్డింగ్, ప్లాస్మోడియాకి ఏమో మల్టిపుల్ ఫిజన్, అండ్ ఫైనల్లీ హైడ్రాకి ఏమో రీజనరేషన్. ఇదంతా కూడా సెక్షువల్ రీప్రొడక్షన్కి సంబంధించింది. ఓకేనా? నెక్స్ట్ ప్రిడిక్ట్ ద రియాక్టెంట్స్ ఫర్ న్యూట్రలైజేషన్ రియాక్షన్ వేర్ ద ప్రొడక్ట్స్ ఆర్ లిథియం సల్ఫేట్ అండ్ వాటర్. లిథియం సల్ఫేట్ వాటర్ వచ్చిందనమాట. లిథియం సల్ఫేట్ LiSO4 ప్లస్ వాటర్ అంటే ఇదేమో ఒక సాల్ట్, ఇదేమో వాటర్. సాల్ట్ వాటర్ వచ్చిందంటే ఇది న్యూట్రలైజేషన్ రియాక్షన్ అన్నాడు. ఇటు పక్కన ఏముండాలి? ఇటు పక్కన యాసిడ్ ఉండాలి, బేస్ ఉండాలి, అంతేనే కదా. సో యాసిడ్ తీసుకుందాం. ఇక్కడ SO4 వచ్చింది కాబట్టి ఆ యాసిడ్లో కూడా SO4 ఉండే తీసుకోవాలి. ఇది HCl, ఇది కాదు. ఇది HCl, ఇది కాదు. ఈ 2 అవ్వాలి. తీసుకుందాం. సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4 ప్లస్ బేస్ ఏం తీసుకోవాలి? హైడ్రాక్సైడ్ తీసుకోవాలి. కార్బోనేట్ బేస్ అవ్వదు, హైడ్రాక్సైడ్ బేస్ అయ్యిద్ది. సో LiOH. ఇప్పుడు ఇది యాసిడ్, ఇది బేస్. దీని ద్వారా మనకి సాల్ట్ వచ్చింది, లిథియం సల్ఫేట్ అండ్ వాటర్. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో సల్ఫ్యూరిక్ యాసిడ్, లిథియం హైడ్రాక్సైడ్ 2 చర్య జరిపితే న్యూట్రలైజేషన్ రియాక్షన్ వలన వీ కెన్ గెట్ లిథియం సల్ఫేట్ అండ్ వాటర్. ఓకేనా? ఈ రియాక్షన్ మీద మీకు ఐడియా ఉండాలి. కెమికల్ రియాక్షన్స్ ఎలా ఫామ్ అవుతాయి అని తెలిస్తే యూ కెన్ ఈజీలీ రైట్ ఎనీ కెమికల్ రియాక్షన్. కమింగ్ టు నెక్స్ట్ వన్. వై డు ప్లాంట్స్ హ్యావ్ లోయర్ ఎనర్జీ నీడ్స్? ప్లాంట్స్కి ఎప్పుడు తక్కువ ఎనర్జీ ఎందుకు కావాలి? బికాస్ దే ప్రొడ్యూస్ ఆక్సిజనా? కాదు. దే ఓన్లీ ఇంక్రీజ్ ఇన్ హైటా? కాదు. దే ఆర్ సెల్ఫ్ సఫిషియంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్డా? కాదు. బికాస్ దే హ్యావ్ లాట్ ఆఫ్ డెడ్ సెల్స్. ఎస్, మృత కణాలు ఎక్కువగా ప్లాంట్స్లో ఉంటాయి. చనిపోయిన కణాలు, డెడ్ సెల్స్ ఎక్కువగా ఉంటాయి. నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం. హస్క్ ఆఫ్ కోకోనట్, హస్క్ ఆఫ్ వాల్నట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ స్క్లీరన్ కైమా. దే ఆర్ కంపోజ్డ్ ఆఫ్ డెడ్ సెల్స్. అలాంటి కణాలు ఉండటం వల్ల వాటికి ఎటువంటి శక్తిని ఇవ్వాల్సిన పని లేదు. కాబట్టి మొక్కలకి తక్కువ ఎనర్జీ అవసరం. తక్కువ ఎనర్జీతో అవి సర్వైవ్ అవ్వగలవు. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. దే హ్యావ్ లాట్ ఆఫ్ డెడ్ సెల్స్. Why are mitochondria considered as a wide organelle? ఆర్గానెల్ అంటే అర్థం ఏంటంటే మన బాడీలో ఆర్గాన్స్ ఉన్నాయి, మన శరీరంలో అవయవాలు ఉన్నాయి. అలాగే సెల్ అనేది బాడీ అనుకోండి, దాని లోపల కూడా ఆర్గాన్స్ ఉంటాయి. వాటిని ఆర్గానెల్స్ అంటారు. కణం లోపల భాగాలు కణ భాగాలు, బాడీ లోపల భాగాలు బాడీ భాగాలు. సో బాడీలో ఆర్గాన్స్ ఎలాగో సెల్లో ఆర్గానెల్స్ అలాగా. వాటిలో వియర్డ్ డిఫరెంట్గా ఉండేది ఏంటి అన్నాడు. డిఫరెంట్గా ఉండేది మైటోకాండ్రియా డిఫరెంట్గా ఉండిద్దంట. అవును, సెల్లో చాలా భాగాలు ఉన్నాయి. రైబోజోమ్స్, లైసోజోమ్స్, వ్యాక్యూల్స్, మైటోకాండ్రియా, ప్లాస్టిడ్స్, ఇలా చాలా ఉన్నాయి. కానీ మైటోకాండ్రియా మాత్రమే ఎందుకు స్పెషల్, ఎందుకు వెయిర్డ్గా ఉండిద్ది, డిఫరెంట్గా ఉండిద్ది అని అడిగాడు. ఎందుకు అంటే సెకండ్ ఆప్షన్, బికాస్ దే కంటైన్ రైబోజోమ్స్ అండ్ DNA. యాక్చువల్గా సెల్లో ప్రతిదీ కూడా
సెల్లో ఉండే ప్రతి ఆర్గనెల్ కూడా సెల్లో ఉండే న్యూక్లియస్ మీద ఆధారపడింది. ఈ న్యూక్లియస్ లోపల మనకి డిఎన్ఏ ఉండిద్ది. ఆ డిఎన్ఏ లోపలే ఆధారపడుతూ ఉంటాయి. కానీ సెల్ లోపల మైటోకాండ్రియా ఉండిద్ది. దీన్ని పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అంటారు. ఈ మైటోకాండ్రియాకి సపరేట్గా రైబోజోమ్స్ ఉంటాయి. ఈ మైటోకాండ్రియాకి సపరేట్గా డిఎన్ఏ ఉండిద్ది. సో కణం మొత్తానికి కావాల్సిన డిఎన్ఏ న్యూక్లియస్లో ఉంటే కణంలో మైటోకాండ్రియాకి కావాల్సిన డిఎన్ఏ దాంట్లోనే ఉండిద్ది. సో దాని దగ్గరే రైబోజోమ్స్ ఉన్నాయి, దాని దగ్గరే డిఎన్ఏ ఉన్నాయి. ఈ రెండు ఉండటం వల్ల మైటోకాండ్రియా స్పెషల్. వాడు అదే అన్నాడు, బికాస్ దే కంటైన్ రైబోసోమ్స్ అండ్ డిఎన్ఏ. బికాస్ ఆఫ్ దీస్ టూ రీజన్స్ ద మైటోకాండ్రియా ఈజ్ వైడ్ ఆర్గనల్. ఇది మాత్రమే కాదు, క్లోరోప్లాస్ట్ కూడా. అర్థమైందో? క్లోరోప్లాస్ట్ కూడా ఒక వైడ్ ఆర్గనల్. దాని లోపల సపరేట్గా రైబోసోమ్స్ ఉంటాయి, డిఎన్ఏ ఉండిద్ది. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లోరోప్లాస్ట్ని కిచెన్ హౌస్ ఆఫ్ ది సెల్ అంటారు, మైటోకాండ్రియాని పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అంటారు. అక్కడే ఎనర్జీ ఉత్పన్నమైంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. A convex lens forms a real inverted diminished image, the position of the object అన్నాడు. ఓకే, రియల్ ఇన్వర్టెడ్ డిమినిషన్ ఇమేజ్ ఫామ్ చేసింది. అయితే ఆబ్జెక్ట్ని ఎక్కడ పొజిషన్ చేసావు అని అడిగాడు. ఇదిగోండి, ఇది కాన్వెక్స్ లెన్స్. ఇది 2F, ఇది F, ఇది F1 2F1, ఇది F2 2F2. ఇప్పుడు చూడండి, నేను దూరంగా ఇలా పెట్టాను, ఆబ్జెక్ట్ దూరంగా పెట్టాను. ఇలా దూరంగా పెట్టంగానే ఇలా ఒక లైట్ రే వస్తుంది, ఫోకస్ గుండా వెళ్ళిద్ది. ఇలా ఒక లైట్ రే వస్తుంది, ఫోకస్ గుండా వెళ్ళిద్ది. ఇలా ఒక లైట్ రే వస్తుంది, ఫోకస్ గుండా వెళ్ళిద్ది. ఇలా లైట్ రే వస్తుంది, ఫోకస్ గుండా వెళ్ళిద్ది. ఇలా లైట్ రే వస్తుంది, ఫోకస్ గుండా వెళ్తుంది. అన్నీ ఆడగలిసినాయి, ఫోకస్ దగ్గర కలిసింది. సో ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? ఫోకస్ దగ్గర ఫామ్ అయింది. ఓకే, నాకు ఎక్కడ ఫామ్ అయింది అన్నది అనవసరం. ఇప్పుడు ఎలా ఉంది? నేనేమో ఇంత పెద్ద ఆబ్జెక్ట్ పెట్టాను, కానీ ఇమేజ్ చూస్తే ఎలా ఉంది? ఒక పాయింట్ సైజ్ వచ్చింది. నేను పెద్ద కడ్డీ పెడితే జస్ట్ పాయింటే వచ్చింది. అంటే ఏమైనట్టు? డిమినిష్ అయినట్టు. సో కాన్వెక్స్లో ఇమేజ్ ఎప్పుడు రియల్ ఇన్వర్టెడ్ ఉండిద్ది. నేను డిమినిష్ తెచ్చాను అంటే నేను ఎక్కడ పెట్టాను? ఇది 2F, అక్కడ పెట్టలా, నేను బియాండ్ 2F అని పెట్టాను. అంటే 2F1కి చాలా దూరంలో నేను ఆబ్జెక్ట్ని పెట్టాను. సో నా ఆన్సర్ ఏమవ్వాలి? ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఆన్సర్ ఇది. వెన్ ఐ ప్లేస్ ద ఆబ్జెక్ట్ బియాండ్ 2F, ద ఇమేజ్ విల్ బి ఫార్మ్డ్ ఎట్ ఫోకస్ ఇన్ ఎ కండిషన్ ఆఫ్ డిమినిష్డ్. అతి తక్కువ సైజులో పాయింట్ సైజుకి మారిపోయింది. చిన్న పాయింట్ లాగా ఇమేజ్ మారిపోయింది అనమాట. ఓకేనమ్మా, అర్థమైందా? నెక్స్ట్, టు స్టడీ కెమికల్ ప్రాపర్టీస్ మెండలీవ్ కాన్సన్ట్రేటెడ్ దేర్ కాంపౌండ్స్ ఫార్మ్డ్ బై విచ్ 2 ఎలిమెంట్స్. ఇది లాస్ట్ షిఫ్ట్లో కూడా వచ్చింది. మెండలీఫ్ అనే వ్యక్తి, ఆ సైంటిస్ట్, ఎప్పుడైతే తన కాంపౌండ్స్ని డిజైన్ చేద్దాం అనుకున్నాడో ఆయన ముఖ్యంగా 2 మూలకాల మీద ఆధారపడ్డాడు, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. వీటితో మెటల్స్ని నాన్ మెటల్స్ని జరిపి ఇవి ఏ రకంగా ఆక్సైడ్స్ని ఫామ్ చేస్తున్న ఆధారం చేసుకొని ఫస్ట్ గ్రూపు, సెకండ్ గ్రూపు, 13th గ్రూపు అలా గ్రూప్స్ని సెట్ చేసుకుంటూ వెళ్ళాడు. అలా చేయటానికి ఆయనకు ఉపయోగపడిన ఎలిమెంట్స్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. ఇవి కాదు. నెక్స్ట్ క్వశ్చన్, how many total electrons are shared by 3 carbon atoms with all hydrogen atoms in a propane molecule అన్నాడు. యాక్చువల్గా ప్రోపేన్ మాలిక్యూల్ ఇది. ప్రోపేన్ అంటే అర్థం ఏంటి? ఆల్కేన్. ఆల్కేన్ ఫార్ములా CnH2n+2. ప్రోపన్ అంటే మనం ఎన్ వాల్యూ ఎంత తీసుకోవాలి? 3 తీసుకోవాలి. C3, 3 రోజులు 6 + 2 8, C3H8. ఇప్పుడు 3 కార్బన్ ఆటమ్స్ అన్నాడు. ఇదిగోండి 3 కార్బన్ ఆటమ్స్. ఎన్ని హైడ్రోజన్ ఐటమ్స్తో చర్య జరుపుతాయి అన్నాడు. ఎన్ని వచ్చినాయి మనకు? హైడ్రోజన్ 8 వచ్చినాయి. సో ఆన్సర్ ఏంటి? 8 అనమాట. ఈ 3 కాదు. సో నేను ఆల్కేన్ రాసుకున్నాను, దాని ప్రకారంగా ప్రోపేన్ రాశాను. ప్రోప్ అంటే ఎన్ వాల్యూ 3 తీసుకోవాలి, పెట్టాను. అప్పుడు నా కార్బన్లు 3 వచ్చినాయి. 3 కార్బన్ ఆటంలో 8 హైడ్రోజన్తో
బంధాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఓకేనా? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ యూనిట్ ఆఫ్ పవర్? పవర్కి యూనిట్ కానిది ఏంటి అన్నాడు. సో ఇది కిలోవాట్ అవర్ అనేది పవర్కి యూనిట్ కాదు. మరి ఇది దేనికి యూనిట్? ఇది ఎనర్జీకి యూనిట్. మనకి 1 కిలోవాట్ అవర్ అన్నా 1 యూనిట్ అన్నా ఒకటే. సో ఇంట్లో మనం కన్జ్యూమ్ చేసుకున్న ఎలక్ట్రికల్ ఎనర్జీకి యూనిట్ కిలోవాట్ అవర్, నాట్ ఫర్ పవర్. ఇవి 3 పవర్కి సంబంధించినవి. జౌల్ పర్ సెకండ్ కూడా పవరే అనమాట, గుర్తుపెట్టుకోండి. ఎనర్జీకి కిలోవాట్ అవర్, నాట్ పవర్. నెక్స్ట్, ఇన్ విచ్ డిఫరెంట్ పార్ట్స్ డూ ద ప్లాంట్స్ స్టోర్ దేర్ వేస్ట్ ప్రొడక్ట్స్ అన్నాడు. ఏ డిఫరెంట్ పార్ట్స్లో ప్లాంట్స్ అనేవి వేస్ట్ ప్రొడక్ట్స్ని స్టోర్ చేసుకుంటే అన్నాడు. చూడండి, ఆన్సర్ ఏంటంటే ఇది కాదు, ఇదనమాట. లీవ్స్, వ్యాక్యూల్స్, ఓల్డ్ జైలం. సో వ్యాక్యూల్స్ని ఏమంటారంటే సూసైడల్ బ్యాగ్స్ అంటారు, లేదా డిస్పోజల్ బ్యాగ్స్ అంటారు. కణం లోపల ఎటువంటి వ్యర్థ పదార్థాలైనా సరే, అవి ఏమైనా కానివ్వండి, ప్రతిదీ కూడా కణంతోనే నిర్మాణం అయింది కాబట్టి కణం లోపల వ్యర్థ పదార్థాలను స్టోర్ చేసుకునేది ఏంటి? వ్యాక్యూల్స్. వ్యాక్యూల్స్తో పాటు కొన్నిసార్లు లీవ్స్, కొన్నిసార్లు ఓల్డ్ జైలం, వాటర్ని ట్రాన్స్పోర్ట్ చేసే టిష్యూ, ఇవి కూడా వ్యర్థ పదార్థాలను స్టోర్ చేసుకుంటూ ఉంటాయి. కానీ ముఖ్యంగా మనం చెప్పాల్సింది వ్యాక్యూల్స్. వాటికి నిక్నేమ్ కూడా ఏంటి? డిస్పోజల్ బ్యాగ్స్. అర్థమైందా? లేదా సూసైడల్ బ్యాగ్స్ అంటారు, గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. పారిశుద్ధ కార్మికులు, కణం లోపల పారిశుద్ధ కార్మికులు ఎవరు అంటే వ్యాక్యూల్స్ అనమాట. ఇప్పుడు ప్లాంట్స్ అన్నాడు కాబట్టి ఆకులు, ఓల్డ్ జైలం, వీటిలో కూడా కొన్ని రకాల వ్యర్థ పదార్థాలు నీటి రూపంలో, ఆహారం రూపంలో స్టోర్ అవుతూ ఉంటాయి. Each of the following are the న్యూట్రలైజేషన్ రియాక్షన్స్. న్యూట్రలైజేషన్ రియాక్షన్స్ ఏంటి అన్నాడు. చూడండి, ఇది బేస్, ఇది యాసిడ్. జరిపితే మనకు సాల్ట్ వచ్చింది, ఓకే, వాటర్ వచ్చింది, కరెక్టే. ఇది బేస్, ఇది యాసిడ్, నైట్రిక్ యాసిడ్. ఇది బేస్, పొటాషియం ఆక్సైడ్, పొటాషియం నైట్రేట్. ఇది సాల్ట్, ఓకే, వాటర్ వచ్చింది. నెక్స్ట్ ఇది యాసిడ్, హైడ్రోక్లోరిక్. ఇది సోడియం హైడ్రాక్సైడ్, ఇది బేస్, NaCl వచ్చింది, ఇది సాల్ట్, ఇది వాటర్. సో న్యూట్రలైజేషన్ అంటే ఏం ఏర్పడాలి? యాసిడ్ బేస్ జరిపితే వాటర్ సాల్ట్ ఏర్పడాలి. అవును, మూడిట్లోనే ఏర్పడిందిగా. సో ఆన్సర్ 1, 2, 3 3 కూడా న్యూట్రలైజేషన్ రియాక్షన్స్ అనమాట. ఓకేనమ్మా, క్లారిటీ వచ్చిందిగా. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఓర్ ఆఫ్ అల్యూమినియం? అల్యూమినియం ఓర్ ఏంటి అన్నాడు. ఏంటి ఆన్సర్? బాక్సైట్. Al2O3 NH2O ఫార్ములా, ఇది బాక్సైట్ ఫార్ములా. ఓకేనా? అల్యూమినియం ఎక్కువగా దొరికే రాష్ట్రం ఏంటని కూడా జాగ్రఫీ పరంగా అడుగుతూ ఉంటాడు. సో అల్యూమినియం మనకు భూమి లోపల బాక్సైట్ రూపంలో దొరికిద్ది. ఇంకోలా కూడా దొరికిద్ది, కోరండం ఆ రూపంలో కూడా దొరికిద్ది. అర్థమైంది? దీన్ని Al2O3 అంటారు. ఇంకో రూపంలో కూడా దొరికిద్ది, గుర్తు రావట్లేదే, ఒక్క నిమిషం. క్రయోలైట్. ఎస్, కోరండం, క్రయోలైట్, ఈ 2 రూపాల్లో దొరికిద్ది. క్రయోలైట్ ఫార్ములా అక్కర్లా, చాలా బెత్తగా ఉండిద్ది. నెక్స్ట్ సిదరైట్ అనేది ఐరన్ ఓర్ అనమాట. ఐరన్ ఓర్, FeCO3. హెమటైట్ అనేది కూడా ఐరన్ ఓరే, ఇది Fe2O3. ఇది మోనోజైట్ అనేది థోరియం అనే మూలకం ఒక ఓర్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ మోనోజైట్. ఇది మనకి కేరళ అనే ప్రాంతంలో, బీచ్ ప్రాంతాల్లో దొరుకుతూ ఉండిద్ది. థోరియం ఈజ్ అ రేడియో యాక్టివ్ మెటీరియల్. బాంబ్స్ కూడా తయారు చేస్తూ ఉంటారు. యురేనియం, థోరియం, ప్లూటోనియం, దే ఆర్ వెరీ హై రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. మెటలర్జీలో ఓర్స్, మినరల్స్, వాటి ఓర్స్ తెలియాలి మనకి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఒక ఇమేజ్ చూపించాలి మీకు, అప్పుడే క్లియర్గా అర్థమైంది ఈ క్వశ్చన్. మీకు అర్థమంటే ఒక ఇమేజ్ తీసుకొచ్చాను. ఏ రే ఆఫ్ లైట్ ట్రావెలింగ్ ఇన్ ఎయిర్ ఎంటర్స్ ఏ గ్లాస్ స్లాబ్. ఒక రే ఆఫ్ లైట్ ఎయిర్ అనే మీడియం గుండా వెళ్తుంది, వెంటనే అది గ్లాస్లోకి వెళ్ళింది అనమాట. ఎయిర్ అనేది ఒక మీడియం, గ్లాస్ అనేది ఇంకో మీడియం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అన్నాడు. చూడండి, ఫస్ట్ ఇది ఎయిర్ అనమాట, ఇది గ్లాసు, మళ్ళీ ఇది ఎయిర్ అనమాట. ఇప్పుడు మనం బాగా గమనిస్తే
ఇలా లైట్ రే వచ్చింది, ఇది ఇలా వెళ్ళిపోవాలి లెక్క ప్రకారంగా. కానీ ఎయిర్ నుంచి గ్లాస్ అనే మీడియంలోకి ఇలా వెళ్ళింది కాబట్టి ఇది నార్మల్, పింక్ కలర్లో కనపడుతుంది నార్మల్. ఇలా వెళ్ళాల్సిన లైట్ రే అలా వెళ్ళిపోకుండా ఎయిర్ అనే మీడియం నుంచి గ్లాస్ అనే మీడియంలోకి వెళ్ళాం కాబట్టి మీడియం చేంజ్ అయింది కాబట్టి ఇలా వెళ్ళాల్సిన లైట్ రే ఇలా నార్మల్ వైపు వచ్చింది అనమాట. ఇట్ హ్యాస్ టు గో లైక్ దిస్ బట్ ఇట్ ఈస్ డ్రైవెన్ ఇన్ టు దిస్ డైరెక్షన్. ఏమైంది, నార్మల్ వైపుకి వచ్చింది, అవునా కాదా? సో ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, ఇది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఏది ఎక్కువ ఉంది, ఈ బ్లూ కలర్ ఏమో ఎక్కువ ఉంది, ఈ ఆరెంజ్ కలర్ తక్కువ ఉంది. సో బై కంక్లూడింగ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది ఎలా ఉంది, గ్రేటర్ దెన్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్, అవునా కాదా? ఈ యాంగిల్ ఎక్కువ ఉంది దీంతో పోల్చుకుంటే ఈ యాంగిల్ కన్నా. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, పాయింట్ మీకు అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఆప్షన్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ అన్నాడు. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ అన్నాడు. ఇదిగోండి, ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, ఇది యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇలా వచ్చిన లైట్ రే ఉంది కదా, ఇది గ్లాస్ అనే మీడియం, గ్లాస్ అనే మీడియం, ఇది ఎయిర్ అనే మీడియం. ఇక్కడ ఎయిర్ నుంచి గ్లాస్లోకి వస్తున్నప్పుడేమో నార్మల్ వైపుకి వచ్చింది, ఇది నార్మల్. ఇలా వెళ్ళాల్సింది ఇలా లోపలికి వచ్చింది. కానీ ఇప్పుడు గ్లాస్ నుంచి ఎయిర్ వైపు వెళ్తున్నప్పుడు ఇలా వెళ్ళాల్సిన లైట్ రే ఎలా వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి, అవునా కాదా? ఇదిగోండి చక్కగా ఇలా వెళ్ళిపోవాలి. కానీ చూసారా అది ఏమైంది, అలా నార్మల్కి దూరంగా వెళ్ళింది చూసారా? ఇక్కడేమో నార్మల్కి దగ్గరగా వచ్చింది, ఇక్కడేమో నార్మల్కి దూరంగా వెళ్ళింది. సో ఎయిర్ నుంచి గ్లాస్లోకి వస్తే ఏమో దగ్గరగా వచ్చింది, గ్లాస్ నుంచి ఎయిర్లోకి వెళ్తే ఏమో దూరంగా వెళ్ళింది. సో ఇప్పుడు ఇవి ఈ బ్లూ కలర్ ఈ బ్లూ కలర్ ఎలా ఉన్నాయి, సేమ్ గానే ఉన్నాయి. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ ఎలా ఉన్నాయి, సేమ్ గా ఉన్నాయి. వాడు ఈక్వల్ అన్నాడుగా, ఇది రైటే, సేమ్ రైటే. ఓకేనా, ఇది ఇది రెండు ఎలా ఉన్నాయి, ఈక్వల్ గా ఉన్నాయి. సో రైట్ అన్నమాట. ఇప్పుడు జాగ్రత్తగా చూడు, ఇది ఇన్సిడెంట్ రే, ఎమర్జెంట్ రే ఈజ్ ప్యారలల్ టు ఇన్సిడెంట్ రే అన్నాడు. ఓకేనా, ఇదిగోండి ఇది ఇన్సిడెంట్ రే, ఇది ఎమర్జెంట్ రే. ఈ రెండు ఎలా ఉన్నాయి, దీన్ని అడిగేస్తున్నా, ఈ ఇన్సిడెంట్ రేని అడిగేసా, ఈ రెండు ఎలా ఉన్నాయి, ప్యారలల్ గా ఉన్నాయి, అవునా కదా? సో ఎమర్జెంట్ రే ఈజ్ ప్యారలల్ టు ఇన్సిడెంట్ రే అన్నాడు, ఇన్సిడెంట్ రే అన్నాడు, ఇది రైటేగా. చూసారా, 3 క్వశ్చన్స్ రైటే. సో ఆప్షన్స్ 1, 2, 3 ఇది రైట్ ఆప్షన్ అనమాట. రిఫ్రాక్షన్ అనే కాన్సెప్ట్ మీద మంచి గ్రిప్ ఉండాలి, అప్పుడు మాత్రమే మనం పెట్టగలం ఇలాంటివి. చూసారా ఏ లెవెల్లో ఇచ్చాడో, కొన్ని క్వశ్చన్స్ ఇలాగే అడుగుతూ ఉంటాడు, కాన్సెప్ట్ వచ్చిన వాళ్ళు మాత్రమే పెట్టగలరు. ఓకేనా, అది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎప్పుడు కూడా యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ కన్నా ఎక్కువ ఉండిద్ది. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్సీ ఈక్వల్ గా ఉండిద్ది. ఇన్సిడెంట్ రే ఎమర్జెంట్ రే రెండు ప్యారల్ గా ఉంటాయి. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, చూడండి, సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ ఈజ్ ఎగ్జిటెడ్ బై ద బ్లడ్ అగైన్స్ట్ ద వాల్స్ ఆఫ్ ఆర్టరీ ధమనులు డ్యూరింగ్ ద విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫేజ్ అన్నాడు. సిస్టోలిక్ మనకు తెలుసు, సిస్టోలు డయాస్టోలు. సిస్టోల్ అంటే అర్థం ఏంటి, పంప్ ద బ్లడ్. డయాస్టోల్ అంటే అర్థం ఏంటి, రీఫిల్ ద బ్లడ్. దీన్ని ఏమంటారు, సిస్టోల్ని కాంట్రాక్షన్ అంటారు, అంతే కదా? కాంట్రాక్షన్ జరిగితేనే బ్లడ్ పంప్ అయింది. మరి ఇదేంటి, రిలాక్సేషన్. రిలాక్సేషన్ జరిగితేనే మళ్ళీ హార్ట్లోకి బ్లడ్ రీఫిల్ అయింది. సో ఇక్కడ వాడేమన్నాడు, సిస్టోలిక్ అన్నాడు, కాబట్టి నేను రిలాక్సేషన్ ఆన్సర్ పెట్టకూడదు, అంతేనే కదా? సిస్టోల్ అంటే అర్థం ఏంటి, కాంట్రాక్షన్ అని చదువుకున్నాం కాబట్టి. ఇప్పుడు చూద్దాం, కాంట్రాక్షన్లో ఆరిక్యులరా వెంట్రిక్యులర్ అంటే ఆన్సర్ ఏంటి, వెంట్రిక్యులర్. దీన్ని ఏమంటారంటే జఠరికల సంకోచం అంటారు, జఠరికల సంకోచం అంటారు. అంటే ఎప్పుడైతే హార్ట్లో సిస్టోల్ బ్లడ్ ప్రెషర్ అనేది పెరిగిద్దో, సిస్టోల్ జరిగిద్దో, సిస్టోల్ డయాస్టోల్ రెండు జరుగుతూ ఉంటాయి. సిస్టోల్ జరిగినప్పుడు బ్లడ్ పంప్ అయింది, అప్పుడు జఠరికలు సంకోచించబడతాయి. గదుల్లో జఠరికలు కర్ణికలు అనే గదులు ఉంటాయి కదా, జఠరికలు అనే గదులు సంకోచం చెందటమే కాంట్రాక్షన్ అవడం, అప్పుడే బ్లడ్ పంప్ అయింది అనమాట. అప్పుడు ధమనుల మీద ప్రభావం చూపి ధమనుల్లోనికి బ్లడ్ అనేది ఏమైంది, పంప్ అయింది. అప్పుడు ప్రెషర్ మొత్తం ధమనుల మీద పడి ధమనులు బ్లడ్ మొత్తాన్ని
గుండె శరీర భాగాలకు తీసుకెళ్తూ ఉంటాయి. మంచి రక్తాన్ని తీసుకెళ్లేవి అవే కదా, అందుకే వాటి దగ్గరికి రక్తం ఏమవ్వాలి, పంప్ అవ్వాలి. వాటి గుండా అన్ని భాగాలకి రక్తం ఏమవ్వాలి, పంప్ అవ్వాలన్నమాట. సో సిస్టోల్ అంటే వెంట్రికల్ కాంట్రాక్షన్, డయాస్టోల్ అంటే వెంట్రికల్ రిలాక్సేషన్ అర్థం. ఓకేనా. సో ఆన్సర్ ఈజీ, వెంట్రికల్ కాంట్రాక్షన్ అంటే సిస్టోల్. దాని అర్థం గుండె పంప్ చేసింది బ్లడ్ని, అప్పుడు ఆర్టరీ వాల్స్ ధమనుల గోడల మీద ప్రభావం చూపి ఆ వాల్స్ గుండా రక్తం అనేది అన్ని ప్రాంతాలకి డిస్ట్రిబ్యూట్ అయింది, అదనమాట అర్థం. ఈ మధ్య గుండెలోని బాగా లోపలికి వెళ్ళి అడుగుతూ ఉన్నాడు. సో గుండె గురించి బాగా తెలియాలి, అది బ్లడ్ సర్క్యులేటరీ సిస్టంలో బాగా అర్థమైంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రియాక్షన్స్ విల్ బి పాసిబుల్, పాసిబుల్ అన్నాడు. మనం చూద్దాం. ఓకే, ఏంటిది, ఇది మెగ్నీషియం MgCl2, ఇది కాపర్. ఇప్పుడు Cl2 దేని దగ్గరికి వెళ్ళిపోయింది, కాపర్ దగ్గరికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిద్దా, వెళ్ళదు. ఎందుకు, మెగ్నీషియం ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్ కాపర్. మెగ్నీషియం అనేది కాపర్ కన్నా బలవంతుడు. అప్పుడు మెగ్నీషియం దగ్గర నుంచి క్లోరిన్ ఎవరు తీసుకుంటారు, తీసుకోకూడదు కదా, కానీ తీసుకున్నట్టు రాశాడు, తప్పు. ఇది చూద్దాం, కాపర్ సల్ఫేట్. ఇప్పుడు కాల్షియం ఏం చేసింది, ఈ సల్ఫేట్ని తీసుకేసింది, అప్పుడు కాల్షియం సల్ఫేట్ పడింది. ఎస్, కాల్షియం ఎవరికన్నా పెద్ద, కాపర్ కన్నా పెద్ద. సో కాల్షియం కాపర్ కన్నా పెద్దోడు కాబట్టి కాపర్ దగ్గర ఉన్న సల్ఫేట్ని కాల్షియం తీసేసుకున్నాడు. ఎస్, ఇట్ ఈస్ రైట్, ఇట్ ఈస్ ఏ పర్ఫెక్ట్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఇది నా రైట్ ఆన్సర్ అయినప్పుడు ఈ ఆటోమేటిక్గా రాంగ్ అయిపోతాయి. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. కాపర్ సల్ఫేట్ వెన్ రియాక్ట్ విత్ కాల్షియం, ద అవుట్కమ్ ఈజ్ కాపర్ సల్ఫేట్ అండ్ calcium sulfate and copper. So copper is more reactive than copper. Calcium is more reactive than copper. Then calcium will displace copper. Calcium copper ni displace చేస్తుంది. ఓకేనా, స్థానభ్రంశం చేస్తుంది తెలుగులో. ఈ స్థానభ్రంశం రియాక్షన్ కి సంబంధించిన ఈక్వేషన్ అనమాట. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. చాలా రోజుల నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఎవరు డిస్కవర్ చేశారు, మైకిల్ ఫారడే. ఓకేనా, ఈయన కూడా మనకు డైనమో కూడా కనుక్కున్నారంటే డైనమో ఈయనే. సారీ. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ గ్యాస్ ఈజ్ యూటిలైజ్డ్ డ్యూరింగ్ ద ప్రిపరేషన్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్. బ్లీచింగ్ పౌడర్ని తయారు చేయాలంటే ఏ గ్యాస్ని యూటిలైజ్ చేసుకోవాలి, వాడుకోవాలి అండ్ ఇంకేముంది, క్లోరిన్. CaOH plus chlorine gives rise to CaOCl2 plus H2. ఇదేగా మనం చూసింది. సో CaOCl2 బ్లీచింగ్ పౌడర్, కాల్షియం ఆక్సిక్లోరైడ్ అంటారు. సో మనం క్లోరిన్ బాగా యూటిలైజ్ చేసుకుంటేనే మనకి బ్లీచింగ్ పౌడర్ వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ క్లోరిన్, విచ్ ఈజ్ యూటిలైజ్డ్. దేన్ని వాడుకోవాలి అన్నాడు కాబట్టి క్లోరిన్ వాడుకోవాలి. సో 100th క్వశ్చన్, ఫైనల్ క్వశ్చన్ చూడండి. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కేసెస్ విల్ ఎ కరెంట్ బి రిజిస్టర్డ్ బై ఎ గ్యాల్వనోమీటర్ కనెక్టెడ్ ఏ సర్క్యులర్ కాయిల్. ఒక సర్క్యులర్ కాయిల్కి మనం గ్యాల్వనోమీటర్ కనెక్ట్ చేసినప్పుడు ఒక మ్యాగ్నెట్ని మనం ఇలా తీసుకొస్తూ ఉన్నాం, ఇది కాయిల్ అనమాట. ఇప్పుడు ఏ సమయంలో గ్యాల్వనోమీటర్లో కరెంట్ రీడింగ్ వస్తుంది అని అడిగారు. చూద్దాం ఏ కారణంలో వస్తుందో. when the magnet is held stationary, మ్యాగ్నెట్ కదిలించకుండా అలాగే పెట్టాం, అప్పుడు గ్యాల్వనోమీటర్ లో ఏమైనా చేంజ్ వచ్చిందా, రాదు. నెక్స్ట్, when a magnet is moved towards the coil, కాయిల్ వైపు జరిపాం. నెక్స్ట్ ది when a magnet is moved away from the coil, కాయిల్ నుంచి దూరంగా జరిపాం. ఈ రెండు కండిషన్స్ లో గ్యాల్వనోమీటర్ లో కరెంట్ అనేది వచ్చింది. ఓకేనా. సో మ్యాగ్నెట్ ని కాయిల్ దగ్గరికి తేవాలి, దూరంగా తీసుకెళ్ళాలి, దగ్గరికి తేవాలి, దూరంగా తీసుకెళ్ళాలి, దగ్గరికి తేవాలి, దూరంగా తీసుకోవాలి. సో నియర్ ఫార్ తెస్తూ తీసుకెళ్తూ ఉంటే అప్పుడు కరెంట్ రీడింగ్ అనేది వచ్చింది. ఇదే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఓకేనా. సో బోత్ 2 and 3, ఇది కాదు 2 and 3 రివర్స్ అనమాట. ఓకేనా. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా కరెంట్ ప్రొడ్యూస్ చేయడం, కరెంట్ ద్వారా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేయడం, రెండు ఉంటాయి అనమాట మ్యాగ్నెటిజంలో. కొంత భాగం ఇది, కొంత భాగం అది. ఓకేనమ్మా. సో క్లియర్గా మీకు 24th ఆగస్ట్ రోజు అడిగిన ప్రతి సైన్స్ క్వశ్చన్ డిస్కస్ చేశాను. ఇన్ కేస్ ఏమైనా రాంగ్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అందరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు. మరొక పేపర్తో మరొకసారి కలుసుకుందాం.
బాయ్.